హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. 7-8 నిమిషాలలో లడ్డు వేసుకోవచ్చు అనమాట. పుట్నాల పప్పుతోటి లడ్డు చేస్తున్నా నేను. పల్లీలు నువ్వులే కాకుండా ఒకసారి ఇట్లా కూడా కొంచెం వెరైటీగా చేద్దామనేసి పుట్నాల పప్పుతోటి లడ్డు చేస్తున్నా. పుట్నాల పప్పు పట్టీలు అన్నమాట. బెల్లం పట్టీలు, నువ్వుల పట్టీలాగా ఇవి కూడా ఒక పట్టీలాగా అనమాట. ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. తీసుకొని 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని కడాయిలు వేసుకొని ఒక చిన్న చాయ్ గ్లాసు సగం గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసి బాగా బెల్లం అంతా బాగా కరగాలన్నమాట. మంచి ఇట్లా ఉడకాలి, మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఊరికే పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలే కాకుండా ఇట్లా కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఈ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టుగా కూడా తింటారు. స్నాక్స్, స్కూల్లో స్నాక్స్ కూడా పెట్టచ్చు. ఇట్లా మంచిగా బెల్లం మొత్తం కరిగి నురుగు వచ్చిన తర్వాత ఇట్లా ఒకసారి వాటర్ లేచి చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా అన్నట్టు. ఎంతసేపు పట్టదు, ఒక 3-4 నిమిషాలల్లో పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉండలాగా అయింది కదా, ఇట్లా ఉండొద్దు అనమాట. ఇంకా కొంచెం గట్టి ఇట్లా వేస్తే సౌండ్ రావాలన్నమాట. అట్లా ఉండాలి. మళ్ళీ కొంచెం 1 నిమిషం పాటు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవాలన్నమాట. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాకంలో నెయ్యి వేసుకుంటే షేనింగ్ వస్తాయి అన్నమాట. లడ్డూలు మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసి చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా అన్నట్టుగా. ఇప్పుడు గట్టిగా అయింది కదా, ఇప్పుడు మంచిగా వచ్చిందనమాట. ఇట్లా కావాలన్నమాట. మంచిగా గట్టిగా టక్కుమని సౌండ్ రావాలి అది. ఇక ఇప్పుడు పుట్నాల పప్పు పోసుకోవాలి పాకంలో. ఒక చేతితోటి పోసుకుంటూ ఒక చేతితోటి బాగా కలుపుకోవాలి. మా పిల్లలు మంచిగా ఉన్నాయని తిన్నారనమాట. ఇప్పుడు ఇక అందరు తినొచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది కూడా కొంచెం బెల్లం అంతగానం తినొద్దులే, ఇప్పుడు ఒకసారి అట్లా ఒక్కొక్కటి అట్లా తినొచ్చు. చక్కెర ఎంతో, బెల్లం కూడా అంతే. కొంచెం క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి అట, అంతే. ఇలా అంతే. బెల్లం కూడా ఏం తినొద్దు, ఎప్పుడో ఒకటి అట్లా తింటే అంత పర్వాలేదు. రోజు తిన్నామనుకో ఇది కూడా ఇబ్బంది. మంచిగా పుట్నాల పప్పు అంతా పోసి బాగా కలపాలి. కింది మీదికి బాగా కలగలపాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. నెయ్యి వేసినాం కాబట్టి మంచిగా షేనింగ్ బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. అంత కష్టం అయితే అస్సలు కాదు. ఇట్లా కింది మీదికి ఇట్లా కలపాలి. కలిపితే బెల్లం అనేది మంచిగా పడుతుంది అనమాట పుట్నాల పప్పుకు. తర్వాత నెయ్యి అయినా నూనె అయినా కొంచెం చెయ్యికి రాసుకోవాలి. రాసుకొని ఇంకా వేడివేడిదే చేయాలి, లేకపోతే మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట. గట్టిగా అయినా సరే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడితే మంచిగా అసలు కడాయికి ఏం లేకుండా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చెయ్యికి నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని ఇట్లా రౌండ్గా మంచిగా వేసుకోవాలి. లడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తొందరగా చేసుకోవచ్చు. అంత కష్టం కూడా అస్సలే కాదు. ఇట్లా కొంచెం తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ఇట్లా అరిచేతులు వేసి 2 చేతులు ఇట్లా రౌండ్గా అనుకుంటే మంచిగా అయిపోతుంది అనమాట లడ్డు. మంచిగా పాకం అనేది గట్టిగా ఇట్లా సౌండ్ రావాలి ప్లేట్కి వేస్తే. అట్లా రావాలన్నమాట. పాకం వస్తే మంచిగా అవుతాయి లడ్డూలు. ఒక వెడల్పు ప్లేట్లో పెట్టుకోవాలి ఆరేదాకా, లేకపోతే ఒకదానికొకటి అంటుకపోతాయి అన్నమాట. ఇక మంచిగా ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరబెట్టాలి. ఆరబెడితే దేనికి దానికి మంచిగా ఇట్లా విడిపోతాయి అన్నమాట. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది, అతుక్కోవు, గట్టిగా కూడా ఉండవు, మంచిగా తినొచ్చు అనమాట. ఇగో చూడరి, ఇప్పుడు అతుక్కోకుండా ఎంత బాగా వస్తున్నాయో చేతితో చూపిస్తుంటే. మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా. ఇవి పుట్నాల పప్పు కొంచెం సప్ప ఉంటుంది కదా, బెల్లం ఎంత వేసినా కొంచెం తింటుంటే సప్పగానే అనిపిస్తుంది అనమాట. కానీ చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి మా విశ్వనాథ్ బర్త్డే అనమాట. నైట్ ఈరోజు మార్చి 10th కదా, అయితే 12 o'clock కేక్ కట్ చేసినాం అనమాట. మా విష్ బర్త్డే అనమాట. ఇంకా అందరం కలిసి మా ఇంట్లో వరకే కేక్ కట్ చేసినాంలే. ఇక మా సాయి అనమాట, మా మరిది, ఇక మా పిల్లలు 2.